తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక కేవలం ఈ 18 జిల్లాలలో మాత్రమే పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నట్టుగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రాబోయే స్థానిక ఎన్నికలతో ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం మరియు రైతు భరోసా పథకాన్ని అందించడం ద్వారా ప్రజలకు సంతృప్తి పరచడం ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. ఈ వాగ్దానాలను అమలులో జాప్యంపై ప్రజల అసంతృప్తిని పరిష్కరించడానికి ఈ చర్య ఒక మార్గంగా భావిస్తున్నారు. ఇక ఆసరా పెన్షన్లు వృద్ధులకు మరియు వికలాంగులకు ఆర్థిక భద్రతను అందిస్తాయి. కేసీఆర్ తన పదవి కాలంలో పెన్షన్ మొత్తాలను గణనీయంగా పెంచారు. 2013 ఎన్నికలలో ఈ పెన్షన్లను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ హామీని నెరవేరుస్తుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణమాఫీ వంటి అనేక ఎన్నికల వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుకోవడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలక హామీని మనకి కొత్త పెన్షన్ల పంపిణీ నెరవేరుస్తూ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు రెట్టింపు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక 2025 లేదా మనకి మే నెలలో లేదంటే జూన్ నెలలో వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మరియు వికలాంగులకు ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మనకు ఒక మంచి శుభవార్త చెప్పినట్టుగా ఉంటుందని అయితే మనకైతే కానుకగా ఈ సంవత్సర కానుకగా అందించనుందని అయితే మీరు గమనించవచ్చు. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం ద్వారా ఎన్నికల హామీని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. పెరిగిన మొత్తాలను కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఇద్దామనుకున్న పెన్షన్లను మనకి జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకైతే ఈ ఛానల్ సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది అందిస్తుంటాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనకి ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో, మనకి ఏదైతే ప్రతి నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లు ఈ నెలలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లు అనేది ఏ జిల్లాలలో రేపు పంపిణీ చేయబోతున్నారో, ముఖ్యంగా రేపు జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో సో అప్డేట్ అనేది తెలుసుకోవడానికి వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కీలకమైన సమాచారం అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు సంబంధించిన మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా సూర్యాపేట, హన్మకొండ వంటి జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది లిస్ట్ అనేది విడుదల చేశారు. ఇక మనకి ప్రతి నెలలో ఇస్తున్నట్టుగానే 2016 రూపాయలు, మనకి 3016 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. ఇక మహిళలు, ఒంటరి మహిళలు, మనకైతే అదేవిధంగా వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు వంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి మనకి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ వారంలో జమ చేసినటువంటి పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం అయితే ఇది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.